అద్వితీయ సత్యదేవుడైన ప్రభును ఆరాధించుటకు మనందరం కూడి ఉన్నాం. ప్రభును ఆరాధించట్లో మనకున్నవన్నీ మస్ట్ పుట్ ఇట్ అసైడ్, అన్నీ పక్కన పెట్టి ప్రభును ఆరాధించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ, ప్రభును స్తుతించే బిడ్డలుగా ఉండాలని మరొకసారి జీవం గల దేవుని సన్నిధానంలో మనందరం కూడి ఉన్న బిడ్డలుగా ప్రభును ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కొనియాడుతూ, ప్రభు మనకు ఇచ్చిన చక్కని మంచితనాన్ని బట్టి ప్రభుని కొనియాడుతూ, మాధ్యమం ద్వారా దూరం నుంచి వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వించాలని, సంఘములో కూడి ఆరాధించుట ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప తరుణమని ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ మరొకసారి వాక్యంలోనికి మనం చూస్తూ ముందుకెళ్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయం మొదటి 7 వచనంలోని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మన సందేశాన్ని ముగిస్తాను. దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి ప్రకటన గ్రంథం ఆదికాండము మొట్టమొదటి గ్రంథమైతే, ప్రకటన గ్రంథము చివరి గ్రంథం, ప్రత్యక్షల గ్రంథం. ఆదికాండము ప్రభు మనకు అనుగ్రహించిన జీవం గల దేవుని సన్నిధి. అందుకని ఆదికాండమునకు ప్రకటన గ్రంథానికి పోల్చి చెప్పిన అనేకమైన మాటలు మనం చూస్తూ ముందుకెళ్దాం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం ఆదికాండము మొదటి గ్రంథం అయితే, ప్రకటన గ్రంథం ఇస్ అ రెవల్యూషన్, ప్రత్యక్షతల గ్రంథం, ప్రభును తెలియపరిచే గ్రంథం. అసలు ఏ రీతిగా దేవుని కొనియాడుతూ చెప్పబడిన ఈ గ్రంథాన్ని మనము తీసుకుంటూ ముందుకెళ్దాం. అందుకని ఈ ప్రకటన గ్రంథముల యొక్క ప్రాముఖ్యతలు వివరిస్తూ ఎంతమంది రాశారు. దాదాపు 66 పుస్తకాలు, 40 మంది గ్రంథకర్తలు, 1500 సంవత్సరాలు ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క గ్రంథాన్ని మనం చూస్తూ ముందుకెళ్దాం. పర్టికులర్గా ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు, ఈ 7 సంఘాలకు రాసిన ఉత్తరాల్లో మనకేం బోధిస్తూ ఉంది, ఈ 7 సంఘాలు ఏమని బోధిస్తూ ఉన్నాయి అనే మాట చూస్తూ వస్తున్నాం. కానీ చాలామంది ఆదికాండం నుంచి ఈ ముందున్న ఈ యూదా పత్రిక వరకు చకచక చదువుకుంటూ వస్తారు. ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికీ 22వ అధ్యాయంలో రాయబడిన మాట ఒకవేళ మేము పొరపాటు చేస్తే, ఒకవేళ మేము తప్పు చదివితే దీనిలోని ఆ క్షేమమంతా మాకు వస్తుందేమో అనే ఒక భయంతో చాలామంది చదవరు. కానీ గమనించండి, ఇది సంపూర్ణమైన ప్రత్యక్షతల గ్రంథం అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. ఏషియా మైనర్లో రాయబడిన ఈ యొక్క అద్భుతమైన చరిత్ర, ఈ ప్రస్తుత చరిత్రలో మన పిల్లలకు నేర్పించే పాఠాలు. ఇట్స్ కాల్డ్ టర్కీ అనే ప్రాంతంలో, ఈ ట్రేడ్ సెంటర్లో ఏషియా మైనర్లో ఈ యొక్క సంఘము ఉంచబడిన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని మొట్టమొదటి సంఘం, ఈ సంఘం గురించి జీవము గల సంఘంలో మనం ఏ రీతిగా మెలగాల, జీవము గల సంఘం గురించి చెప్పబడిన క్రెడిబిలిటీస్ గురించి మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అందుకని ఇట్స్ రెవల్యూషన్, అంటే ముసుగు వేయబడిన ఈ యొక్క పెద్ద ప్రతిమను తొలగించబడింది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించిన ఆ దినమున ఆ నడుమికి చించబడిన ఆ పెద్ద తెర, అంటే హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ ఎవ్రీ వన్. ఆయన మాట్లాడక ఇష్టపడే జీవము గల దేవుని గ్రంథం. అందుకని చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడిన మాట, తన దాసులు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవించనునని ఆయన దూత ద్వారా మనకు వర్తమానం పంపి తన దాసుడని యోహానుకు వాటిని సూచించను. అసలు ఎందుకు పద్మాస్ ద్వీపంలో యోహాను భక్తులు ఉంచబడ్డాడు, మిగతా వారు ఎక్కడికి వెళ్ళారు అనే మాట చూస్తే, అసలు ఈ ఎఫెసు సంఘము గురించి మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘం, 2వ సంఘం పేరు స్ముర్ణ సంఘం, 3వ సంఘం పేరు తురతేరా సంఘం, పెర్గం సంఘం, 4వ సంఘం పేరు తురతేరా సంఘం, 5వ సంఘం పేరు సార్దీసు, 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా, 7వ సంఘం పేరు లవదొకియా. ఈ 7 సంఘాల గురించి చెప్తూ మొట్టమొదటి సంఘము మనకేం బోధిస్తూ ఉంది. మొట్టమొదటి సంఘంలో చెప్పబడిన అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, ఈ యొక్క యోహాను భక్తుడు అప్పటి కాలంలో ఉన్న ఒక రాజు
నేనే రాజును అని చెప్పబడినప్పుడు తన ప్రియ కుమారుడైన ఒక వ్యక్తి మీద ఒక మంచి కాయిన్ ముద్రించబడినప్పుడు ఆ కాయిన్లో ఉంచబడిన 7 స్టార్స్, ఆ 7 స్టార్స్తో పాటు ఆ కాయిన్ చెప్పబడుతూ ఉంది నేనే రాజునని. ఆ కాలంలో చక్రవర్తులు పొగుడుకునేవారు. రాజును అని పొగిడినప్పుడు నీకు ఇంటికి ధనాగారం వస్తూ ఉంది. నువ్వు రాజు కాదని చెప్పితే నీ ఇంటికి శాపం వస్తూ ఉంది, నీ ఇంట్లో కూల్చబడుతూ ఉంది, నీ కరెంట్ కట్ చేయబడుతూ ఉంది, నీ ఇంటికి వచ్చే ట్యాప్ కనెక్షన్ తీసివేయబడుతూ ఉంది. ఎప్పుడైతే రాజును కొనియాడతామో ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు యూ. అందుకని ఆ కాలంలో 3 రాజులు ఆ దేశంలో ఉండే క్రైస్తవులందరినీ హింసించారు. మొట్టమొదటి రాజు డొమిషియస్ చక్రవర్తి, రెండవ రాజు నీరో చక్రవర్తి, మూడవ రాజు సీజర్. ఈ 3 రాజులు తమ పరిపాలన ఉండే క్రైస్తవులుగా పిలువబడే వ్యక్తులు మమ్మల్ని రాజుగా కొనియాడడం లేదు కాబట్టి వారిని చంపేద్దాం, వారిని తీసివేసుకుందాం అన్నప్పుడు ఎలాగ హింసించారంటే డొమిషియస్ చక్రవర్తి ఒక్కొక్క వ్యక్తిని సంఘమునకు సమాజమునకు దూరంగా తీసుకుని వెళ్ళి ఒక చోట పడేసేవారు. అక్కడ చోట నీళ్ళుండవు, మనుషులు ఉండరు. ఎలా చచ్చిపోతారంటే అక్కడ పురుగులు ఆ వ్యక్తిని పాకి చంపేసినప్పుడు వాడు కనబడకుండా చచ్చిపోతాడు. అలాగా డొమిషియస్ చక్రవర్తి క్రీస్తు 81 నుంచి 96 వరకు. రెండవ చక్రవర్తి పేరు నీరో చక్రవర్తి. క్రైస్తవులుగా బైబిల్ పట్టుకొని మేము క్రిస్టియన్స్ మన సంఘానికి ఆ కాలం వెళ్తే వారందరినీ మనకు కనిపించే తారు డబ్బాలో ముంచి ఆ తారు డబ్బాలో వారందరినీ కాల్చి వేసేవాడు. అప్పుడు ఆయన వీణ పట్టుకొని సంతోషంగా పాటలు పాడేవాడు. ఈ కాలంలో అలాంటి యొక్క శోధనలు లేవు. మనకు వచ్చే శోధన సైతాను వేరే రకంగా శోధన పెడతా ఉంది. కానీ క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించే బిడ్డల జీవితాల్లో శోధనలు ఆ కాలంలో వచ్చేటివి. అందుకని గమనించండి. 3వ వ్యక్తి పేరు సీజర్. సీజర్ ఎవరైతే యేసును అంగీకరించా అనే వ్యక్తిని ఆయన తీసుకుని వెళ్ళి ఒక మంచి ఏమంటారంటే చర్మపు చొక్కాలను తొడిగించి వారందరిని తలతో కట్టివేసి నడివీధులు వేసి చంపేసేవారు. కానీ ఈ కాలంలో శ్రమలు లేవు. నవ్ వీ హ్యావ్ ఎ లిబరలిజం కంట్రీ, వీ కెన్ టాక్ వాట్ ఎవర్ వీ వాంట్. ఏమైనా మాట్లాడే ఆ శక్తిని దేవుడు ప్రభుత్వాలు మనకు కల్పించాయి. కాబట్టి గమనించండి, ఏషియా మైనర్లో సి ఆకారంలో చెప్పబడిన ఈ 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం మనకేం బోధిస్తూ ఉంది? మొట్టమొదటి సంఘం ద్వారా నేనే నేర్చుకుంటున్నా అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ చూడండి. చదవని వాక్య భాగం నుంచి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనంలో ఈ 7 అద్భుతమైన మాటలు జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్దాం. మొట్టమొదటిది, ఈ సంఘంలో ఏది రాయబడినో అది రాస్తూ వస్తున్నాడు. తొలి ప్రేమను మనం కోల్పోయామని చెప్తున్నాడు. అందులో అంతమంది కాక మనం ఇబ్బందుల పాల్గొన సంఘంగా మనం ఉంటున్నది అని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. నెమ్మదిగా జారిపోయిన సంఘాలు, ఆ తర్వాత రాజీ పడిపోయిన సంఘాలు. అందుకని ఒక్కొక్క సంఘానికి ఒక పేరు ఇవ్వబడింది. మొదటి సంఘం పేరు ఎఫెసు సంఘం, దానికి ఇవ్వబడిన పేరు మొదటి ప్రేమను కోల్పోయిన సంఘం. రెండవ సంఘం పేరు స్మరణ సంఘం, శ్రమల పాలైన సంఘం. మూడవ సంఘము పెర్గం సంఘం, నెమ్మదిగా జారిపోయింది. ఈ లోకంలో మన చుట్టూన్న వైభవములకి మనం జారిపోతున్నాం. ఎలాగ జారిపోతున్నాం? మా పిల్లలు బైబిల్ వాక్యం ప్రకటిస్తారు, 103వ కీర్తన అంత బాగా చెప్తారు. 119వ కీర్తన మా పాస్టర్ గారు పందెం పెడితే 500 రూపాయలు గెలుచుకున్నారండి అని మనం చక్కగా చెప్తాం. కానీ మన చుట్టూ ఉన్న కమ్యూనిటీలో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో వారు పెట్టే పోటీల్లో మన పిల్లలతో కంపేర్ చేస్తున్నప్పుడు వారు ఏమంటారో తెలుసా? మా పిల్లలు అమెరికన్ మేడ్ షూస్ వేసుకున్నారు, సింగపూర్ మేడ్ షూస్ వేసుకున్నారు, తర్వాత అమెరికన్ మేడ్ షర్ట్ వేసుకున్నారంటే మేము అట్లా అంత దూరం రాలేమండి అంటారు. అంటే వీఆర్ కంపేరింగ్. దిగజారిపోయే స్థితిలో మనం ఉంటున్నాం. క్రైస్తవత్వంలో కంపారిజన్ వస్తున్నప్పుడు మనం దిగజారిపోతున్నాం. సంఘాన్ని ప్రేమించిన బిడ్డల జీవితాల్లో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. 4వ సంఘం పేరు రాజీ పడిపోయిన సంఘం, తుతియరా సంఘం. ఈ లోకంతో రాజీ పడిపోతూ ఉన్నాం. అందుకనే పాత నిబంధన కాలంలో యెహెజ్కేలు పత్రికలో చెప్పబడిన మాటలు, మీ పితరులను నేను విడిపించి నడిపించి గొప్పగా చేసినప్పుడు మీరేం చేస్తున్నారు తెలుసా? ఈ లోకంలో ఈ లోక పారంపర్యాచార ప్రకారం మీరు జారిపోతున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రాజీ పడిపోతున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ సంఘం పేరు మనం
అన్య మతాలను స్వీకరించే బిడలుగా ఉంటున్నాం అన్నమాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ సంఘము సార్దీస్ సంఘం. ఇట్స్ యాక్సెప్టింగ్ అన్బిలీవర్స్ ఇన్ టు ద కమ్యూనిటీ. అది చాలా కష్టమైన మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా సంఘం. చక్కగా పనిచేసే సంఘం, ప్రభు కొరకు నమ్మకంగా పనిచేసే సంఘంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 7వ సంఘం పేరు లవదొకియా. ఈ నులివెచ్చని స్థితి, మన జీవితాల్లో బాగా ఉంటున్నాం అనుకుంటూ బాగలేని స్థితి, బాగా ప్రభుని ఆరాధిస్తున్నామని చెప్పి దూరంగా నడిచే స్థితి. అందుకని 7 సమస్యలు, 7 లోపాలు ఉండే 7 సంఘాల గురించి చెప్తూ వస్తున్నాడు. అందుకని ప్రభు అనే దేవుడు చెప్పిన ఇంట్రడక్షన్లో 7 సంఘాల గురించి కొన్ని మాటలు చెప్తూ వస్తున్నాడు. మొట్టమొదటిది, ఇది క్రియాశీలకమైన ప్రత్యక్షతల గ్రంథం. అంటే గమనించండి, ఇట్స్ ఎ ప్రాక్టికల్ లెటర్. దీన్ని పట్టుకొని మనం నడిస్తే మనం చాలా బాగుంటామని అంటున్నాం. బైపీసీలో మిమ్మల్ని ఎందుకు ప్రాక్టికల్స్ చేపిస్తారు చెప్పండి? సో దట్ యూ విల్ డూ సమ్ ప్రాక్టికల్స్ అండ్ పీపుల్ అని కాదు, నువ్వు నేర్చుకుంటున్నావని. వానపాము తీసుకొచ్చి ప్రాక్టికల్స్ నేర్పిస్తూ ఉంటారు, బొద్దింకని తీసుకొచ్చి ప్రాక్టికల్గా చెప్తూ ఉంటారు. సపోజ్ యూ డూ వెటనరీ కోర్స్ మీరు చేస్తే ఒక 4 రకాలైన ఎముకలు మీ ముందు వేసి దాన్ని వివరించండి అని చెప్తూ వస్తుంటారు. సో దట్ యు విల్ నో ద రియాలిటీ ఆఫ్ క్రైస్ట్. మన సంఘానికి వస్తున్నప్పుడు ప్రాక్టికాలిటీ మనకు అవసరం. దేని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం? ప్రాక్టికల్గా ఉండే క్రైస్తవులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకని 7 సంఘాలకు చెప్పే అద్భుతమైన మాట. మొట్టమొదటిది, ఇట్స్ ప్రాక్టికల్ లెటర్స్. రెండవది, ఇట్స్ ప్రాఫిటికల్ లెటర్స్, ప్రవచనాత్మకమైన ఈ ప్రవచనాలు. అందుకని చూడండి, ప్రకటించబడింది మీకు వివరించబడుతూ ఉంది. చివరి కాలంలో అంత్యదినాలు మనం ఉంటున్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలా, అంత్యదినాలు ఉంటున్నప్పుడు మనం ఏ రీతిగా నడవాలా చెప్పబడే ప్రాఫిటికల్ వర్డ్స్. మేము చిన్నప్పుడు 7వ తరగతిలో పిపి ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నప్పుడే అంత్యదినాలు వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు. కొంతమందికి అనుకోవచ్చు, బాగా చెప్తాను ఉంటారు, రెండవ రాకడ రానే రాదని. కానీ దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగపరచుకొంచు జ్ఞానులు కలిగి నడుచుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం. అందుకని ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రాఫిటికల్ లెటర్. మూడవది, ఇట్స్ అ కైండ్ ఆఫ్ పవర్ఫుల్ వర్డ్స్, శక్తివంతమైన మాటలు చెప్తూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన ప్రతి మాట శక్తివంతమైనది అని చెప్పే మాటలు. నాలుగవది, ఇట్స్ అ కైండ్ ఆఫ్ పర్సనల్ లెటర్స్. నీవు వింటావా విను, లేకుంటే పోతావా పో అని చెప్పే మాటలు. ప్రభు వాక్యము మీలో ప్రకటించబడినప్పుడల్లా యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎస్ లార్డ్, ఐ విల్ టేక్ ఇట్ అనే మాట చెప్పినప్పుడే దేవుడు నీతో మాట్లాడుతాడు. అందుకని ఈ మాటలు ఇట్స్ సిస్టమాటిక్ వర్డ్స్. అందుకని 7 పత్రికలు మనతో ఉంచబడిన 7 మాటలు. ఈ 7 మాటలు కూడా 4 రీతులుగా వివరించబడ్డాయి. మొట్టమొదటిది ఈ మాట, సపోజ్ మనకు ముక్కు బాగలేదనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? ఆప్థమాలజీ దగ్గరికి వెళ్దాం, ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన కడుపులో బాగలేకుంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం. మన బోన్ ఇరిగితే మనం ఎక్కడికి వెళ్తాం? ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గైనకాలజీ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ఆప్థమాలజీ డాక్టర్ విల్ ఓన్లీ ట్రీట్ యువర్ ఐస్. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మిళితమైన కుటుంబాలుగా ఉంటున్నాం. ఆప్థమాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కాలుకి నోడు పోతున్నాడు, ఏదో ఒక మందు రాయి సార్, సాయంత్రం కల్లా ట్యాబ్లెట్ వేసుకుంటే కాలు బాగా అవుతుంది. మనం అట్లా కాంప్రమైజింగ్ అయిపోయే మాటలు బిడ్డలుగా ఉండకుండా మస్ట్ బీ స్పెషలైజ్డ్ ఇన్ అవర్ వే ఆఫ్ ప్రజెంటేషన్. అందుకని చూడండి, 4 రీతిలుగా వివరించబడింది. మొట్టమొదటిది, ఈట్స్ కంపారిజన్ ఆఫ్ డాక్టర్ అండ్ డయాగ్నోస్, ఏం చేస్తున్నామని మాట. రెండవది, ఇట్ డయాగ్నోస్డ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు వివరించబడి ఆ మందులు ఇస్తాడు. మూడవది, ఇట్స్ అ కైండ్ ఆఫ్ డ్రగ్ విల్ గివ్, ఆయన డ్రగ్ ప్రొవైడ్ చేస్తాడు. నాలుగవది, ఆయన డిక్లేర్ చేస్తాడు, ఈ రోజు నుంచి నువ్వు బాగున్నావు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. కానీ మన క్రైస్తవ జీవిత వ్యవస్థలో మనం ఎల్లప్పుడూ బాగలేని స్థితియే, ఎల్లప్పుడూ అడ్మిట్ అయిన స్థితే, ఎల్లప్పుడూ హాస్పిటల్ వైపు చూసే స్థితే. అలాగుండకుండా మన జీవితాల్లో చక్కగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని ఈ చదవబడిన వాక్య భాగంలో ఎలాంటి బోధ బోధిస్తూ ఉంది. అందుకని చూడండి, ఈ ఒక చోట రాయబడింది నికొలాయితుల బోధ. నికొలాయితులు అంటే వీరెవరంటే, ఈ నికొలాయితులు, నికోలస్ అంటే నికో అంటే జయించినవాడు, లాస్ అంటే ప్రజలు.
ప్రజలను జయించిన బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉందా? లాస్ ఏంజలస్ అంటే అది ఎక్కడుంది? అమెరికా పట్టణంలో. అంటే ప్రజలు దేవతల లాంటి ప్రజలు అక్కడ ఉన్నారని. ఎక్కడ? లాస్ ఏంజల్స్లో. కానీ అక్కడ ఇప్పుడు దయ్యాలు తిరిగే ప్రజల్లాగా ఉంటున్నారు, దేవుని మరచిన ప్రజలుగా ఉంటున్నారు, దేవుని విడిచిన ప్రజలుగా ఉంటున్నారు. ప్రభు వెంబడించే బిడ్డలుగా ఉండాలని, వెంబడించే ప్రతి ఒక్కరూ ఏంజల్స్గా ఉండాలా, దేవుని దూతల్లాగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం మరొకసారి దేవుని యొక్క వాక్యం వైపు చూస్తూ, ఈ యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 7 చాలా ప్రాముఖ్యమైన మాటగా వరుస్తూ ఉంది. అందుకని 7 సంఘాలు, 7 నక్షత్రాలు, 7 బూరలు, 7 ముద్రలు, 7 తెగుళ్ళు. 7 అనే మాట ప్రాముఖ్యంగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వివరించబడుతూ వస్తూ ఉంది. మొట్టమొదటిది 7 దినాలు. 7వ దినము ప్రభు మనం చేసి విశ్రాంతి పొందిన మాట చూస్తూ ఉన్నాం. నిర్గమకాండంలో 7 సార్లు రక్త ప్రోక్షణ, ఆ తర్వాత సంపూర్ణతకు సూచన, ఆ తర్వాత యెహోవా మాకు స్వచ్ఛమైన వాడిని చేశాడని 7 సార్లు చెప్తున్నారు. ఎరికో గోడలు 7 సార్లు ప్రదర్శించడం, ఆ తర్వాత యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7 మాటలు, ఆ తర్వాత ప్రపంచంలో మ్యూజిషియన్ అడిగితే ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే 7 కార్డ్స్ అని చెప్తారు. ఈ 7 కార్డ్స్ ప్రపంచాన్నే ఉరుదలిస్తూ ఉన్నాయి. 7 సార్లు దావీదు రాసిన కీర్తన 103వ కీర్తనలో 7 సార్లు ప్రభువును ఘనపరిచే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే 7 ఇట్స్ సంపూర్ణమైన సంఖ్య అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా 7 ఉత్తరాలు నీ జీవితాన్ని మార్చగలవు, 7 ఉత్తరాలు నిన్ను బలపరచగలవు, 7 ఉత్తరాలు నిన్ను గద్దించగలవు, 7 ఉత్తరాలు నిన్ను ప్రభు వైపు తీసుకుని వెళ్ళగలవు, 7 ఉత్తరాలు నిన్ను ప్రభువులో నిన్ను మలుచుటకు శక్తివంతమైన మాటలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ 7 ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్ అనే మాట చెప్తూ ప్రభుతో ఉండే అద్భుతమైన మాటలుగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ముందుకెళ్తే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అనేకమైన సార్లు, ఈ ఎన్నిసార్లు రాయబడిందంటే 4 సార్లుగా ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. ఈ 4 సార్లు యోహాను భక్తుడు ఒక గుహలో గురించి చూసి రాస్తూ వచ్చినాడు. ఈ 7 సంఘాల గురించి రాస్తూ చెప్పబడిన మాటలు. అందుకని చూడండి, మొట్టమొదటి అధ్యాయంలో ప్రభు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. 2 నుంచి 3వ అధ్యాయము 7 సంఘాలకు ఉత్తరాలు. 4 నుంచి 5వ అధ్యాయం వరకు పరలోకంలో ప్రభు పని. 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయంలో భూలోకంలో దేవుని పని. 19వ అధ్యాయంలో 2వ రాకడలో ఆయన పని. 20 నుంచి 22వ అధ్యాయంలో మనమందరము పరలోకంకి ఎక్కబడిన తర్వాత పరలోకంలో ఉండే పని. కాబట్టి ప్రకటన గ్రంథము ఎప్పుడైనా సజీవమైన గ్రంథమే. దీని గురించి నా వివరణ దానియేలు గ్రంథం 6-7 అధ్యాయంలో కూడా వివరించబడింది. అందుకని 404 వచనాల్లో దాదాపు 556 ప్రవచనాలు వివరించబడ్డాయి. జకర్యా చెప్పబడిన అద్భుతమైన మాటలు, 7 నక్షత్రాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. జకర్యా ప్రవచించిన 7 స్తంభాల గురించి ఈ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఆ తర్వాత దానియేలు రాసిన సింహాసనాసుడైన యేసుక్రీస్తు అని చెప్పబడింది. ఆ తర్వాత దానియేలు చెప్పబడిన మనుష్య కుమారుడు ఈ ప్రకటన గ్రంథంలో వివరించబడింది. ఆ తర్వాత 4 జీవులు గురించి పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం ఎందుకు వివరించబడింది? ప్రకటన గ్రంథంలో, ప్రత్యక్షతల గ్రంథంలో మనం చూస్తూ ముందుకెళ్దాం. ఏషియా మైనర్లో సి ఆకారంలో వివరించబడిన ఈ ప్రత్యక్షత గ్రంథం. ఉదయకాలము ప్రకటన గ్రంథం ద్వారా నేనే నేర్చుకుంటున్నా ఈ 7 అధ్యాయాలు, 7 వచనాల్లో మనకి ఇవ్వబడిన అద్భుతమైన ఈ 4 సత్యాలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి, 7 వచనాల్లో దేవుడు నీ నుంచి కోరుకునేది, ప్రభు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అసలు ప్రభుకు నచ్చనివి ఏమున్నాయి ఎఫెసస్ సంఘంలో. మొట్టమొదటిది దేవుడు అంటున్నాడు, నీ సత్క్రియలు నేను ఎరుగుదును. వాట్ ఏ స్టేట్మెంట్ దిస్ ఈస్ దిస్ మార్నింగ్. మన జీవితంలో నన్నెవరు చూడకుండా నేను చేసే ప్రతి పని ప్రభు చూస్తున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనంలో నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు, నీవు అపొస్తలులు కాకయే తాము అపొస్తలులను చెప్పుకొని పరీక్షించు వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు.
దేవుడు నేను గమనిస్తున్నప్పుడు, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. అందుకనే చిన్నప్పుడు మేము ఒక పాట పాడాము, హీ సీస్ ఆల్ యూ డూ, హీ హియర్స్ వాట్ యు సే. నేను చూచే దేవుడు, నీ సత్క్రియలను గమనించే దేవుడు, నువ్వు చేసే ప్రతిభను చూచే దేవుడు. ఈ ఉదయకాలం నీతో అంటున్నాడు, దేవుడు కొన్నిసార్లు సమ్మతిస్తాడు నిన్ను. ఓకే, ఐ నో యువర్ పెయిన్, నీ కష్టాన్ని నేను చూస్తున్నా, నీ బాధను నేను చూస్తున్నా. కొంతమంది సువార్థికులు పాతకాలంలో ఇక్కడ నుంచి కాలు నడకన వెళ్ళి ఎన్నో వందల కిలోమీటర్లు నడిచి ప్రభు పని చేశారు. కానీ వారందరూ కొన్నిసార్లు వాళ్ళ విలేజెస్ ఎవాంజలిస్టులు మాట్లాడుతున్నప్పుడు గమనించండి, వారి పెద్ద రాగి ఆకునో ఇంకొక ఆకునో కాళ్ళు కట్టుకొని నడిచి వెళ్ళి సువార్త పని చేసిన దినాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి అద్భుతంగా దేవుడి పని చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ నో యువర్ డీడ్స్, నీ క్రియలు నేను ఎరుగుదును. రెండవది, నీ సహనమును నీ ఓర్పును ఎరుగుదును. మన జీవితాల్లో సహనము కలిగి ఓర్పు కలిగిన బిడ్డల జీవితాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మూడవది, ప్రభు సంబంధించేది, దుర్నీతిని అసహించుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నేను సంతోషిస్తున్నా. మన జీవితంలో మనం అసహించుకుంటున్నాం. చాలాసార్లు ఎవరు చూడడం లేదని కొన్ని పనులు మనం చేస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, ఐ నో వాట్ యువర్ డూయింగ్. నాలుగవది, దుర్నీతిని తిరస్కరిస్తూ ఉన్నాం. తిరస్కరించడము ప్రభుకి ఇష్టమైన మాట. యోసేపు ఎవరూ లేనప్పుడు ఆమెను తిరస్కరించాడు, ఆమె నుంచి దూరంగా పారిపోయాడు. ఎవరూ లేరని షోకేరులో సంసోను వెళ్ళి దెలీలాతో ఉండెను. ప్రభు అంటున్నాడు, నేను చూచే దేవుడు, నీ వెంబడించే దేవుడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ దుర్నీతిని అసహించుకుంటున్నావు, దుర్నీతిని తిరస్కరిస్తున్నావు, ఐ విల్ యాక్సెప్ట్ యు. ఆరవది, నువ్వు ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నావు. 6వ వచనం గమనించండి, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికలాయుతుల క్రియలను నువ్వు ద్వేషించున్నావు. 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడిన మాట, ఆయనను మొదటి నీకున్న ప్రేమను నీ వదిలితివి. మొట్టమొదటి ప్రేమ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఉంటుంది చెప్పండి? బాత్రూమ్ తీసుకున్న వెంటనే, బయటకు వచ్చిన వెంటనే, ఆ ఫస్ట్ డే పాస్టర్ గారు పిలిచి బైబిల్ ఇస్తేప్పుడు 6 రోజుల నుంచి అంటాము, ప్రతి ఆదివారం సంఘానికి వస్తే పాస్టర్ గారు ప్రతి ఆదివారం మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉంటాం. 2వ వారం నుంచి కనపడేవాడు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు చెప్పండి మీరు? క్రిస్మస్ క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, బర్త్డే క్రైస్తవులు, తర్వాత కొత్త బట్టలు వేసుకున్న క్రైస్తవులాగా ఉండకుండా మంచి ప్రేమను కలిగి ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. 7వది, అవకాశాలను సద్వినియోగపరుచుకునే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అన్ని విషయంలో ప్రభుని వెంబడించాలా. 8వది, పవిత్రతను కోరుకునే బిడ్డలుగా ఉండాలా. 3వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, అయితే తమ వస్త్రమును అపవిత్రపరుచుకొని కొందరు తార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రభు అంటున్నాడు, నీవు చక్కగా జీవిస్తే నిన్ను దేవుడు అద్భుతంగా ఆశ్రయిస్తున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పవిత్రతను కోరుకునే బిడ్డగా ఉండాలా. ఇంకా గమనించండి, మనస్ఫూర్తిగా పనులు చేయ క్రైస్తవులుగా ఉండాలా. నీలో ప్రభు కోరుకునే వ్యక్తిత్వాలు ప్రభు పరిచయం చేస్తున్నాడు. ఇంకా గమనించండి, వినే చెవి కలిగిన బిడ్డలుగా ఉండాలా. మనకెందుకు 2 చెవులు ఇచ్చారంటే, నేను కొంతమందిని బయట ఉండే వేప చెట్టు కింద బిడ్డలను అడిగాను, ఎందుకు పాస్టర్ గారు ఈ చెవిన వింటాం, ఈ చెవిన వదిలిపెడతాం, ఇంకా బయటకు పోతే ఏం చెప్పారు వాక్యం అంటే, భలే బాగా చెప్పారు పాస్టర్ గారు అంటారు. ఏం చెప్పారంటే భలే బాగా చెప్పారు అంతే, ఇంకా దాని తర్వాత ఏముండదు, మధ్యలంతా గ్యాపే. కాబట్టి మనం ఎక్కడ ఉంటున్నాం? సంఘములో మనం వినే చెవులు కలిగి ఉంటున్నామా? సంఘములో చూచే కళ్ళు ఉంటున్నాయా? మనం ఎంతమంది వైపు చూస్తూ ఉన్నాం? అందుకనే బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, మన చెవులు మన ప్రభు వైపు కేంద్రీకరించాలి. అందుకనే చెవి గలవాడు వినుడుగాక అని ప్రభు ప్రతిసారి చెప్పాడు. మన చెవులు ప్రభు వైపు కేంద్రీకరించాలి. ఆయన మాటలు వింటకు మనం ముందుకెళ్ళాలి. 11వది, నమ్మకంగా నడిచే బిడ్డలుగా ఉండాలి. మన జీవితాల్లో ఏం నడక ఉంది? బాప్తిసమిచ్చే యోహాను ఏం చెప్పాడు? మీరందరూ పాంపిల్లలాగా ఉన్నారని చెప్పాడు. ఏమంటే ఏ విషయం అది? మన నడక సరిగా లేదు. ప్రభు వైపు చూసే బిడ్డలుగా ఉండాలి. ఆయన వైపు సరిగా చూసినప్పుడు పేతురు ప్రభు వైపు చూచి నీళ్ళ మీద నడిచిన మాట చూస్తూ ఉన్నాం. కానీ ఈ లోకం వైపు చూడినప్పుడు ఆకర్షితుడై ఆయన నడక తొట్టిల్లను. మన జీవితంలో ప్రభు వైపు చూసినప్పుడు
ఈ సార్దీస్ మొట్టమొదటి సంఘానికి ఈ యొక్క ప్రభువు చెప్పే అద్భుతమైన మాట, యువర్ వాక్ షుడ్ బి స్ట్రైట్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట, దుర్మార్గతను మీరు విసర్జించాలా. ఇంకా గమనించండి, ఇంకా ముందుకెళ్తే ప్రేమించే హృదయం ఉండాలా, నిజమైన సేవా దృక్పథం కలిగి ఉండాలా, జయించే విశ్వాసం ఉండాలా. మన జీవితంలో విశ్వాసం కలిగి జయించే బిడ్డలుగా ఉంటున్నామా? అందుకనే మన క్రియలు ఎలా క్రియలు? మదర్ తెరిస్సా ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె ఇంగ్లాండ్ దేశం వదిలి ఆమె ఎక్కడ వచ్చిందో, షీ నెవర్ ప్రీచ్డ్ ఎనీ వర్డ్. ఆమె పెద్ద వాల్ పోస్టులో ఎక్కడ కొనియాడబడలేదు, ఎప్పుడు బహిరంగ కూడుకల్లో మాట్లాడలేదు, మాలాగా పాస్టర్లాగా అనేక ప్రసంగాలు చేయలేదు. కానీ షీ డిడ్ వర్క్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు పని చేసింది. నీ క్రియలు ప్రభు వైపు చూపిస్తూ ఉన్నాయి, క్రియలుగా ఉండాలా. అందుకని మన క్రియలు ఎలాగుంటున్నాయి? నేను చూసినప్పుడు దే షుడ్ గ్లోరిఫై ద లార్డ్ ఇన్ హెవెన్. ప్రభు అయిన యేసుని కొనియాడే బిడ్డలుగా ఉండాలా. అందుకని మన ఓర్పు యేసే ఓర్పు లాగా ఉండాలా. అనేకులను ఆయన గద్దించాడు, ప్రభు వైపు నడిపించాడు అన్నమాట చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మన జీవితాల్లో ప్రభు వైపు చూసే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు నచ్చని విషయాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుంచి 1 నుంచి 7 వచనంలో ప్రభు నీ నుంచి నచ్చనివి నంబర్ 1, మొట్టమొదటిది మన కపట ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఎలాంటి బోధకులు వీళ్ళు? పెద్ద పెద్ద మీటింగ్స్ పెడతా ఉంటారు. దేవుని వాక్యం నెరగని ప్రవక్తలు, దేవుని వాక్యమును బోధించని ప్రవక్తలు. వారి పబ్లిసిటీ వారికి ఎక్కువగా ఉంటుంది. వారు ఎంటర్ అయితేనే ఒక సైడు ఆయిల్, ఇంకొక సైడు కర్చీఫ్స్, ఇంకొక సైడు క్యాలెండర్స్, వారివే అమ్మాల. ఏదన్నా ఇంకొకటి తీసుకుంటే కష్టమవుతుంది. ఒకసారి మేము ఒక పెద్ద బహిరంగ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను మా పాస్టమ్మ గారిని అడిగా, ఎక్కడ పోతున్నావు అంటే, మీటింగ్కి వెళ్తా ఉన్నాను చెప్పింది. నేను సంతోషపడ్డా, ఓకే గో హెడ్. కానీ లాస్ట్కి ఏమైంది, రాత్రి 12 కూడా రాలేము పాస్టమ్మ. ఎందుకంటే ఆయన ఆయిల్ వేసి ప్రార్థన చేస్తాడని. పెద్ద క్యూ. నేను పరిగెత్తిపోయాను. మన జీవితంలో దేవుని వైపు చూస్తున్నామా, ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? ప్రార్థన నువ్వు చేసినప్పుడు ప్రభు నిన్ను దీవిస్తాడు. కపట ప్రవక్తల ప్రవర్తన చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు, నీ కష్టం, నీ సహనమును నేను నీవు దుష్టులను సహింపలేవని అపస్తులు కాకయే తాము అపస్తులమని చెప్పుకొని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివి. అబద్ధ బోధలు ఎక్కువ ఈ దినాల్లో. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ యూస్ టు కమ్ బ్యాక్ టు ద బైబల్. వండర్ఫుల్ ప్రోగ్రామ్. థియోడ్రెబ్ గారు, వారన్ వెస్బీ గారు, వాండర్ పై గారు, వారు చెప్పే ప్రసంగాలు ఎంతో అద్భుతంగా ఉండేటివి. ఈ కాలం మన చెవులు దేని వైపు వెళ్తూ ఉన్నాయి? అబద్ధ బోధకుల వైపు, వారు ఆకర్షించే ఆకర్షణల వైపు వెళ్తూ ఉన్నాం. బెంగళూరులో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో నువ్వు మొట్టమొదటిసారి వెళ్తేనే ఒక మంచి కోట్ ఇస్తారు, లేడీస్కి ఒక మంచి శారీ ఇస్తారు. అంటే ప్రతివారం ఇయ్యరు. నువ్వు మళ్ళా సంఘానికి రాకుంటే నీ కోటు వాపస్ చేయాలి. బాగుంది కదా? కానీ ప్రభు వైపు చూసే సంఘంగా ఉండాలి. కోయంబత్తూరులో ఒక సంఘం ఉంది, ఏసీ సంఘాలు. లోపలికి వెళ్తే లోపల ఏం జరుగుతుందో మనం బయట తెలియదు. కానీ పాస్టర్ గారు బలం ఉంటుంది, పాస్టర్ గారు లోపల పోయి నిద్రపోవచ్చు, ఎవరేం అడగరు. కానీ మన జీవితాల్లో దేని వైపు చూస్తూ ఉన్నాం? అబద్ధ బోధకులు కలిగిన ఈ మన చుట్టూ ఉండే ఈ లోకంలో మనం తిరుగుతూ ఉన్నాం. మోసపరిచే బోధల వైపు మనం చెవినించకుండా ప్రభు వైపు చూడాలా అని బోధిస్తూ ఉన్నాడు. 2వది కోల్పోయిన ప్రేమ. మొదటి ప్రేమ చాలా బాగుంటుంది. స్వార్థ పనిలో ముందుకెళ్తూ ఉంటాం. సంఘ కమిటీ వారితో కలిసి స్వార్థ పనిలో ముందుకెళ్తూ ఉంటాం. రాను క్రమబద్ధీకరంగా తగ్గిపోతాం. స్వార్థకు మనం వెళ్తే నాకేం దొరుకుతుంది? భోజనమా, మంచి బల్లనా, మంచి పొజిషనా, మంచి ప్రసంగమా? దేని వైపు మనం పరిగెత్తా ఉన్నాం? మొదటి ప్రేమను కోల్పోయిన క్రైస్తవులుగా ఉండకుండా ప్రభువు ప్రేమించాలా. 3వది భక్తిలో నటన. ఎఫ్ఎస్సి సంఘానికి ప్రభు చెప్పే మాటలు చూడండి. ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం దూతకు ఇలాగూ రాస్తున్నాడు, 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య ఉండే 3వ లోపము భక్తిలో నటన. ముందు ఉండే ఆ భక్తి తగ్గిపోతుంది. ముందు ఉండే ప్రభు పనిలో ఆసక్తి తగ్గిపోతుంది. ముందు ఉండే పని తగ్గిపోయి మన జీవితాల్లో పైకి భక్తి గాక ప్రభువులు ఉండే భక్తులు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. అందుకనే మన భక్తి ఎలాగుంది?
ఆ, ఆ, ప్రతిసారి పాస్టర్లకు మాకు డెసిషన్ కార్డ్స్ ఇస్తూ ఉంటారు. మీరు వెళ్ళి ఇలా పెట్టండి, డెసిషన్ కార్డ్స్ అందరు లైన్లో వచ్చి తీసుకుపోతారు పాస్టర్ గారు అంటే మేము చాలా సంతోషపడ్డాం. అందుకని నేను పాస్టర్ గారు నిలబడి డెసిషన్ కార్డ్స్ మా దగ్గర ఎంతమంది పెట్టారంటే దాదాపు 2000 కార్డ్స్ పెట్టారు. 2000 కార్డ్స్ మేము కళ్ళు మూసుకొని తెరిచే లోపల 5 నిమిషాలు అయిపోయినాయి. ఒకరొకరు 30 తీసుకున్నారు. అసలు ఏం చేస్తారో అర్థమయ్యేలా. డెసిషన్ కార్డ్స్ ఈజ్ మెంట్ ఫర్ వన్. నీవు నిర్ణయం తీసుకోవాల్సిన ఒక కార్డు, కానీ 30 కార్డులు తీసుకుపోతాం. అన్నింటికి తీసుకుపోయి ఏది బాగుందో అది ఒక్కటి తీసుకొని మిగతావన్నీ ఆడ పక్క పడేస్తాం. నీకు అనుకువైన డెసిషన్ కార్డు కాదు, ప్రభు నీకు బోధించేది డెసిషన్ కార్డు. నీ యొక్క వాగ్దానము ప్రభు వైపు చూపించాలి. అందుకని మనము క్రిస్మస్ భక్తి క్రైస్తవులు కాక, లెంట్ దినాల్లో భక్తి కాక, 40 దినాలు భక్తి చేస్తే నువ్వు పరలోకానికి పోతావని కొంతమంది. అసలు లెంట్ దినాల్లో లేనిపోని భక్తి. అసలు మన ఎంత భక్తి ఉంటుందంటే ప్రభు కోరుకునేది నిజమైన భక్తి. ప్రతిదినము నిజమైన భక్తి, ప్రతిదినం ఆరాధించాల. నిజమైన భక్తి, ప్రభుతో కట్టబడే బిడ్డలుగా ఉండాలి. అలా ఉండకుండా ప్రభులో నిజమైన భక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంతకుముందు చెప్పాను, నికొలాయితుల బోధ అది ప్రభు అసహించుకుంటున్నాడు. నీవు జనములకు అధిపతిగా ఉండకు ప్రయత్నించకుండా తగ్గి జీవించి ప్రభులో ఉండే బిడ్డగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని నికొలాయితులు అంటే వారిలో వాక్యము లేక ఫలసాధారణమైన వాటి కోసం ఆశించే వాటిగా ఉండొద్దు. అందుకని ప్రభు అంటున్నాడు, ప్రభును కొనియాడి బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 6వది 3వ అధ్యాయము 3వ వచనం గమనించండి. నీవు ఎలాగ ఉపదేశం పొందితో ఎలాగుంటూ జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనము, మారు మనసు పొందుము, జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. చాలా కష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు బైబిల్ అప్పుడప్పుడు. ఈ మాత్రం చదవం మనం. ఏం చదువుతాం? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఇంకా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాటలు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయిస్తారు చెప్పింది, లూకాసు వార్త 3వ అధ్యాయంలో కొన్ని మాటలు, లూకాసు వార్త 19వ అధ్యాయం. ప్రభు నీ నుంచి కోరుకునేది ఐ వాంటెడ్ టు టెస్ట్ యూ అంటే అది చదవం మనం. ఎగ్జామ్ ఉన్న రోజు మన కడుపు నొప్పి వస్తుంది పిల్లలకు. ఎగ్జామ్ ఉన్న రోజు పిల్లలు అంటారు, మమ్మీ ఈరోజు ఆబ్సెంట్. మనం కూడా అంతే కదా. పాస్టర్ గారు సంఘంలో ఈరోజు పరిశోధిస్తారు అంటే ఆ రోజు నెక్స్ట్ వీక్ పోదాంలే అంటాం. ప్రభు అంటున్నాడు, నేను జాగ్రత్తగా ఉండని ఎడల దొంగవలే వచ్చేదను. 6వది అజాగ్రత్తగా ఉండే క్రైస్తవులుగా ఉంటే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. 7వది నువ్వు అంటున్నాడు నులివెచ్చని స్థితి. 3వ అధ్యాయము 15-16 వచనములు మన స్థితి నులివెచ్చని స్థితిలా ఉండకుండా ప్రభు కోరుకుంటున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. 3వ అధ్యాయము 15వ వచనం. నువ్వు చల్లగాను వెచ్చగాను లేవు, నువ్వు చల్లగాను వెచ్చగాను ఉండిన మేలు, నువ్వు వెచ్చగాను చల్లగాను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. ఈ మాటలు చాలా కఠినంగా ఉంటాయి. అద్భుతంగా రాయించబడిన జీవ గ్రంథంలో ఈ మాటలు వింటే మనకు కష్టం అనిపిస్తూ ఉంది. 8వది పశ్చాత్తాపం లేని మనస్సు, వాతవేవన మనస్సాక్షి. ఎన్నిసార్లు మనం బోధించబడినా కూడా మన జీవితంలో వాతవేవని మనస్సాక్షిగా ఉండకుండా ప్రభు బోధల వైపు చూడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 7 సంఘాల్లో 7 అద్భుతమైన మాటలు. అసలు ఎఫెసస్ సంఘంలో దేనికి ప్రాముఖ్యత? డయాన్ అన్న దేవత ఉందంట. డయాన దేవత దాదాపు 500 అడుగుల ఎత్తైన డయాన దేవత. ఆ డయాన దేవత చుట్టూ 100 పిల్లర్స్ చుట్టూ ఉంటాయి. ఆ తర్వాత అది మాయా బజార్ అనే ప్లేస్. కానీ ప్రభు అంటున్నాడు, ఈ లోకమే మాయా బజార్ లాగా ఉంది. మన ప్రభు వైపు చూసి బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని మన క్రియలు, మన ప్రభు వైపు చూచే ఆ మాటలు ప్రభుతో ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, అలాంటి మాయా బజార్ నుంచి మన జీవితాలను కట్టబడాలని దర్శనం ద్వారా బోధించబడిన కోల్స్టాంటన్ దొరవారు అక్కడి నుంచి కొన్ని 100 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చి మనం ఆరిపోయే మన జీవితాలు బ్రతికించుటకు, చచ్చిపోయే మన జీవితాలను బాగు చేయటకు ప్రభు ప్రేరేపించి వాళ్ళని తీసుకొని వచ్చాడు. అద్భుతమైన సంఘాన్ని మనకిచ్చారు. బోధించుటకు బోధనాశాలలు, తర్వాత
ఇట్స్ ఎ రిక్రియేషన్. మంచి మంచి గ్రౌండ్స్ ఇచ్చారు ఆడుటకు. తర్వాత ఇండస్ట్రియల్ చేయుటకు రాక్వుడ్ స్కూల్, ఆడపిల్లల హాస్టల్ ఈసీఎం స్కూల్, మగపిల్లల హాస్టల్, కోల్స్ బోర్డింగ్ హోమ్ ఇవన్నీ ఏర్పాటు చేసి మనం బాగుండాలా, బాగుపరచాలని కోరుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ యు ఆర్ లివింగ్? ఇంకా అజాగ్రత్తతో ప్రభు మన నుంచి చూడడం లేదని కోరుకుంటే ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. చూడండి, ఎఫెసస్ సంఘం అనే మాటలో అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనంలో ఇంకో మాట రాయబడింది. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట, ఈ మాట జనసమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికాలోను, తిమోను, పర్మేనాను, యూదుల మత ప్రవిష్టును, అంత్యొక వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని ముందుకెళ్ళిరి. గమనించండి, ఈ బైబిల్ అంతట్లో 3 చోట్లే రాయబడిన మాట పరదేశు అని. మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, రెండవ మాట 2 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనంలో, మూడవ మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో. పరదేశు అనే మాట అంటే ఇది ఒక ఉద్యానవనం, ప్రభువుతో కట్టబడే మాట. ఇంతమంది జ్ఞాపకం చేశాను, మనం పరలోకంలోకి వెళ్ళుటకు ప్రభువు మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. అందుకని ప్రతిసారి సంఘం అయిపోయినాక మనం పాట పాడే మాట ఏం పాట పాడుతున్నాం తెలుసా? పరమందు చేరి ఇంకా నేను కొనియాడదని ప్రభువా. మనం అంటున్నామా? సిద్ధపాటు కలిగి మనం జీవిస్తున్నామా? అలాగా జీవించబడే జీవితాలను దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఉదయకాలం మరొకసారి మన బిడ్డల జీవితాలను పదలపరచాలని, మన జీవితాలు ప్రభు వైపు చూచి ముందుకెళ్ళి బిడ్డలుగా ఉండాలంటే ప్రభు అంటున్నాడు 4 ఇష్టం లేని మాటలు ప్రభు నీ నుంచి సరి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నెంబర్ 1, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును, నీ యొక్క పవిత్రతమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని దివ్యమైన కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి ప్రభు ఇచ్చే మరొక అద్వితీయమైన ఆశీర్వాదకరమైన మాటలు. ప్రభు మన క్రియలు మనం ఎరుగుతున్నాడు. మొట్టమొదటి నుంచి సంఘానికి ఉండే ప్రాముఖ్యత టు ఎస్టాబ్లిష్ చర్చెస్. ఈ కమిటీ వారు, పూర్వ కమిటీ వారు, అంతకుముందు వారు దర్శనం కలిగి సంఘ స్థాపనలో ముందుకెళ్ళారు, క్రియలు చేసి ముందుకెళ్ళారు. అందుకని మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళారు. రెండవది, కష్టమైన సంఘం, ఎన్నో ఉడుదుడుకులు లేకుండా వెళ్ళినప్పటికీ కూడా దివ్యమైన సంఘంగా నిలబడే ఈ అద్భుతమైన సంఘం. మూడవది, సహవాసములో పోషించబడే సంఘం. ఏ కష్టం వచ్చినా అన్ని సంఘాల వారు చూసేది కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం వరకు పోషించే సంఘం. అనేక సంఘాలను పోషిస్తుంది. తల్లి సంఘమైన కోల్ సెంట్రల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో మన ప్రవర్తనలు, మన జీవిత విధానంలో మనం ఏ రీతిగా ముందుకెళ్ళాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. నాలుగవది, పవిత్రమైన సంఘముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మస్ట్ బి లివ్ ఏ హోలీ లైఫ్. అందుకనే అనేక సంఘాలకు మాదిరికరమైన ఈ సంఘంలో ప్రభువుతో కట్టబడే బిడ్డలుగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని చూడండి, మరొకసారి ఒక మాట చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట 3వ వచనం 4వ వచనంలో, నీ సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆయన్ను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. మా జీవితంలో ప్రభు వైపు చూసి బిడ్డలుగా ఉండాలని, మన జీవితంలో ప్రభుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. ఇంకా గమనించండి, ఎఫెసస్ సంఘం మొట్టమొదటి అద్భుతమైన సంఘం. రానున్న దినాల్లో 7 సంఘాలు ఏషియా మైనర్లో ఉంచబడిన ఈ 7 సంఘాల గురించిన వివరాలను చెప్తూ ముందుకెళ్దాం. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మన క్రియలు, మన సత్క్రియలు ప్రభుతో కట్టబడినప్పుడు దేవుడిచ్చిన దివ్యమైన సంఘంలో మనందరినీ దేవుడు దీవించి ప్రభు పరిచర్య కోసం ప్రభు సిద్ధపాటు కలిగి ముందుకు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దివ్యమైన జీవము గల దేవుని సంఘంలో మా ప్రభువా, మేమందరం పాలు భాగస్థులమై ప్రభు పరిచర్య కోసం ఏక మనస్సుతో ప్రభువా, ఏక ఆత్మతో నిన్ను కొనియాడ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాం. మా ప్రభువా, జీవము గల దేవుని సంఘాన్ని
ప్రేమిస్తూ మా తండ్రి పరిచర్య కోసం నేను కొనియాడు బిడ్డలుగా దీవించి ఆశ్రయించమని జీవముగల దేవుని సంఘమును వైపు చూపిస్తూ మేమందరం పనిని దీవించి ఆశ్రయించమని మా ముందున్న ప్రయత్నంలో ప్రభు కొరకే నమ్మకంగా పనిచేయ బిడ్డలుగా దీవించమని ప్రార్థన చేస్తూ యేసు దీవెనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.